హిందువుల ఐక్యత. తిరుమల పవిత్రం చేసినటువంటి దుష్టులను, తిరుమల పవిత్రతను అపవిత్రం చేసేటువంటి దుష్టులను, తిరుమల పవిత్రతను అపవిత్రం చేసేటువంటి దుష్టులను, తిరుమల పవిత్రను అపవిత్రం చేసేటువంటి దుష్టులను, తిరుమల పవిత్రతను కాపాడండి. తిరుమల వెంకటేశ్వర అపవిత్రం చేసిన వారిని శిక్షించు. వారికి పసికు పెట్టిన వారిని గోవింద గోవింద. జై శ్రీరామ్. హిందువుల ఐక్యత. హిందువుల ఐక్యత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మా హిందూ అందరూ కలిసి బాధగా మేమందరూ ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి మెమరాండం ఇచ్చేకొచ్చాము. ఈ విషయం ఏమంటే, మొన్ననే మనము చూసాము పేపర్లో, మన కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు ప్రసాదంలో ఆ లడ్డు పంది పువ్వు కలిపాడనేది రుజువు చేశారు. అనాలిసిస్ లో కూడా రుజువు అయింది. ఈ విషయమై దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కరు భావన, హిందూ భావన దెబ్బతినేలాగా భావన కలిగించింది. మనం ప్రతి ఒక్కరు ఆశతో ఎదురు చూస్తుంటాం. ఎవరన్నా తిరుమల పోతే నాకు లడ్డు తీసుకొని రాండి అనే ఆశతో ఎదురు చూస్తుంటాం ప్రతి ఒక్కరు హిందూ, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. ఆ భావన కలిగించే లడ్డూని వారికి ఎలా కలిగిందో ఇప్పుడు కూడా తెలియడం లేదు. ఒక హిందూ అయి ఉంటే అలా చేస్తే ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడనే వారు ప్రవర్తించినారే. ఇంతకుముందు పార్టీ వైఎస్ జగన్ పార్టీ మీరు ఈ చేసిన బాధ మీకు ఖచ్చితంగా శిక్షించినారు. ఆ శిక్ష ఏమనేది మీరు ఎలక్షన్లలో చూసుకున్నారు. ఇప్పుడు కూడా నిన్న వారు సమర్థిస్తుండారు. అది వారు ఏది తప్పు చేయలేదని సమర్థిస్తుంటారు. దానికి ప్రతి ఒక్కరికి బాధ కలిగిస్తూ ఉంది. హిందువులందరూ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు, ఫేస్బుక్లో చూస్తుంటారు, ప్రతి ఒక్కరు కమెంట్ చేస్తుంటారు. ఈ విషయమై మన దేశ అధ్యక్షులు కూడా జేపీ నడ్డా గారు కూడా దీనిపైన సమీక్షిస్తుంటారు. ఎందుకంటే ఒక లడ్డు ఎక్కడికన్నా మనం స్టేట్ ఇదే జగన్ మోదీ గారు కలిస్తే లడ్డు ప్రసాదం పోయి ఇచ్చేసి వస్తారు. అంటే మీకు అప్పుడు తెలియదా? ప్రసాదం అనేది ఒక భావన, ఇంత తింటే కూడా ఒక భావన కలిగిస్తుండే ప్రసాదం. అలా లడ్డూని మీరు ఇది చేస్తూ ఉంటే చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఎవరెవరు తప్పు చేశారో శిక్షించాలి. దీని న్యాయం తెలుసుకునేటట్లా శిక్షించాలి. ఇది పోస్ట్పోన్ చేయరాదు. ఎందుకంటే ఇది పోస్ట్పోన్ చేస్తే చాలా టెంపుల్స్ లో కూడా ఇలా పద్ధతిలో ఉండవచ్చు. సో అన్ని టెంపుల్స్ లో కూడా శ్రీశైలమైన అన్నవరమైన ఈ మనోభావాలు దెబ్బ తీసుకున్నట్ల మా హిందూ సమాజంకి
న్యాయం చేస్తారని కోరుతూ ఇంతటితో నమస్కారం. జై శ్రీరామ్. వెంకటేశాయ. కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆయనకు పెట్టే నైవేద్యాల్లో పంది మాంసం కలిపినట్లు ఈరోజు ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చాయి. ఈ మహాపాపానికి పాల్పడినటువంటి జగన్ గవర్నమెంట్ పట్ల నిరసనగా ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘము ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నేరానికి పాల్పడినటువంటి కరుణాకర్ రెడ్డి అలాగే అధర్మారెడ్డి వీరిపైన కేసు నమోదు చేసి వారి వెనక ఉన్నటువంటి ఇంకా ఏవైనా పెద్ద శక్తులుంటే ఆ కుట్ర పైన విచారణ జరిపించాలని, హిందూ మనోభావాలు దెబ్బతీసినందుకు వీరిపైన కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని కేసు నమోదు చేయించడానికి వినతి పత్రము ఆదోని సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ఎస్పీ గారికి ఎఫ్ఐఆర్ చేయించడం కోసము మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ని రెఫర్ చేశారు. మేము దీనికి వారికి అభినందనలు తెలుపుతూ ఉన్నాం. అయితే కోట్లాది మంది భక్తులు పూజించే ఒక దేవస్థానంలో ఒక దేవుడి పట్ల నమ్మకం లేని రాజకీయ నాయకులు, మీకు నమ్మకం లేకపోవచ్చు, అయితే మా దేవుడి పట్ల మాకైతే నమ్మకం ఉంది కదా. మాతో పంది మాంసం తినిపించడము, పంది కొవ్వు తినిపించడము, మాతో మా దేవుడికి ఒక అశుద్ధమైనటువంటి పదార్థాలని నువ్వు పెట్టి అపవిత్రం చేయడము క్షమించరాని నేరము. ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా మేము కోరుతూ ఉన్నాం, ఇలాంటి పని చేయడము భావ్యమా? హిందువులారా ఇప్పుడైనా మేల్కొనండి. కేవలం ఆదాయం వచ్చే హిందూ దేవాలయాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పట్ల వీరు చేసిన పాపానికి శిక్ష విధించాలా? వారిని మనం ఎలాంటి విషయంలో కూడా ప్రోత్సహించొద్దు. హిందూ దేవాలయాల జోలికి నాయకులు వారి రాజకీయాల కోసం రాకూడదని నేను విరాట్ హిందుస్థాన్ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.